हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత తృతీయ అధ్యాయము కర్మయోగము. అందులో క్రమంగా యథామతిగా 20 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం.
కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. హే అర్జున, ముక్త పురుషులని పేరు పొందినటువంటి మహాత్ములు జనకుడు, ఇక్ష్వాకు, అశ్వపతి, అజాతశత్రు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మొదలైనటి వాళ్ళందరూ కూడా కర్మములను సన్యసించుటతో కాక కర్మములను ఆచరించుటతోనే మోక్షసిద్ధిని సంపాదించుకున్నారు. ముక్తులైన తర్వాత కూడా వారు లోక సంగ్రహ దృష్టిని అవలంబించి కర్మలను చేశారు. ఈ కర్మయోగము అజ్ఞానులకే కాదు సుమా, మరి అజ్ఞానులకు మార్గం చూపించేటువంటి జ్ఞానులు కూడా ఈ కర్మయోగాన్ని అవలంబించారు. ఇంత దగ్గర అజ్ఞానులకు కర్మలు తప్పకుండా చెయ్యాలి అని చెప్తూ వచ్చాడు. ఎందుకు అనంటే కర్మలను నిష్కామంగా చేస్తూ వచ్చినట్లయితే అంతఃకరణ శుద్ధిని పొంది తర్వాత జ్ఞాననిష్ట యోగ్యతను పొంది శ్రీ గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి తత్వమసాది మహావాక్యాలను శ్రవణం చేస్తూ మనన నిధ్యాసన చేస్తూ జ్ఞానాన్ని పొంది ముక్తులగుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి కర్మలు తప్పకుండా చెయ్యాలి. చేయకుండా ఉండుట కంటే చేయుటే మేలు అని చెప్తూ వచ్చాడు. అయితే ఇది కేవలము అజ్ఞానుల కోసమే విధానం చేయబడిందా కర్మ వ్యవస్థ అంటే కాదు. జ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞానం కలిగిన మహాత్ములు కర్మలను చేస్తూనే ఉండినారు. మరి ఏ జ్ఞానం కోసమైతే కర్మలు చేయాలో ఆ జ్ఞానాన్ని పొందినారు కదా వాళ్ళు. పొందిన తర్వాత మరెందుకు చేశారు అంటే లోక సంగ్రహమేవార్థం అని చెప్తున్నాడు. లోక సంగ్రహం కోసం అంటే లోకులను సరి అయిన మార్గంలో శాస్త్రీయ మార్గంలో నడిపించుట కొరకై వారు కూడా కర్మలను ఆచరిస్తూ ఉండినారు. ఎందుకంటే లోకంలో ఇది పరిపాటి ఉంది. పెద్దలను అనుసరించి చిన్నవారు నడుచుకుంటారు. మరి మొదలు జ్ఞానం పొందినటువంటి మహాత్ములు వాళ్ళు కర్మలను ఆచరిస్తూ ఉంటే వారిని అనుసరించి అజ్ఞాన జనులు కూడా ఆచరిస్తూ ఉంటారు. తన కోసం కాకపోయినా అజ్ఞజనుల కోసమైనా కర్మలు చెయ్యాలి. ఏ విధంగా ఒక చిన్న శిశువుకు ఏదో ఒక వ్యాధి సోకిందనుకోండి, ఆ శిశువుకు ఔషధాలు సేవించేటువంటి యోగ్యత లేదు. మరి వానికి రోగం నయం చేయాలి. మరి ఎలా అని విచారించినట్లయితే దానికి ఉపాయం ఏమిటి చెప్పండి? మీరంతా తల్లులే కదా. చిన్న శిశువు, నవజాత శిశువు, వానికి మాత్రలు మింగే యోగ్యత లేదు, టానికులు తాగే యోగ్యత లేదు. వానికి వ్యాధి సోకింది. వాని వ్యాధి నయం కావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడంటే చిన్న చిన్న పిల్లలకు కూడా, అప్పుడప్పుడు పుట్టిన పిల్లలకు కూడా గ్లూకోజులు అంటించి మందులు ఔషధాలు దాని నుంచి సప్లై చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో అట్లా లేకుండే కదా.
తల్లి మందులు సేవించేది. తల్లి మందులు సేవిస్తే ఆ తల్లి యొక్క ఆ పాల ద్వారా పిల్లలకు రోగం నయమయ్యేది పూర్వకాలంలో. ఇప్పుడు తల్లికి అవసరమా మందులు సేవించేది? ఆమెకు అపేక్ష ఉందా? లేదు. మరి ఎవరి కోసం మందులు సేవిస్తుంది అంటే శిశువు కోసం, పిల్లవాని కోసం. అట్లా మరి మహాత్ములకు కూడా ఇక్కడ కర్మలు చేయాల్సినటువంటి కర్మ పట్టలే వాళ్ళకు, కర్మలు చేయాల్సిన కర్మ పట్టలే వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ముక్తులైపోయినారు, వాళ్ళకేమీ అవసరం లేదు. కానీ ఎవరైతే అజ్ఞాని జనులు ఉంటారో వాళ్ళను శాస్త్రీయ మార్గంలో నడిపించాలంటే ముక్త పురుషులు కూడా కర్మలు చేస్తూ వచ్చారు. అందుకని కర్మత్యాగం అనేది సర్వథా త్యాజ్యం కాదు, ఎవరైనా చేయాల్సిందే. అజ్ఞాని అయితే జ్ఞానం కోసం చేయాలి, జ్ఞాని అయితే లోక సంగ్రహం కోసం చేయాలి. ఇది తప్పదు. అయితే ఎక్కడైనా కొందరు మహాత్ములు పూర్తిగా విరక్తులయ్యి వాళ్ళు ఏ కొండ గుహల్లోనో అరణ్యంలోనో ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన సమర్థం లేనటువంటి ప్రాంతాల్లో పోయి వాళ్ళు ఏకాంతంగా వాళ్ళ స్వమహిమలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ విషయం కాదు ఇక్కడ. కానీ కొందరు మహాత్ములు ఈశ్వరుని చేత ప్రేరేపింపబడి వాళ్ళు ముక్తులయ్యి కూడా మళ్ళీ జన్మకు వచ్చినటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు. రమణ మహర్షి, మలయాళ స్వాముల వారు, మరి సత్యసాయి బాబా, ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళు పూర్వమే ముక్తులై ఉన్నారు. కానీ ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత లోక కళ్యాణం కోసం మళ్ళీ వాళ్ళు జన్మకు వచ్చినారు. అటువంటి వాళ్ళకైతే అవసరం లేదు, ఏ కర్మలు అవసరం లేదు, ఏ ఉపాసన అవసరం లేదు. అయినా కానీ లోక కళ్యాణం కోసం వాళ్ళు ఎల్లప్పుడూ జన్మించింది మొదలు శరీరాన్ని వదిలేంత వరకు ఎప్పుడూ జన కళ్యాణమైనటువంటి కార్యాలే వాళ్ళు చేస్తూ ఉండేవారు. కాబట్టి పెద్దలకు వాళ్ళకు బాధ్యత కూడా ఉంటుంది. శ్రేష్ఠ పురుషులు ఏదైతే ఆచరిస్తారో సామాన్య జనులు కూడా అదే ధర్మంగా ప్రమాణంగా భావించి వారు చెప్పిందే వేదవాక్కు అని భావించి వారు నడిచినటువంటి అడుగుజాడల్లో వీరు కూడా నడుస్తారు. కాబట్టి మరి వారు బాగుపడాలంటే వాళ్ళ కళ్యాణం కావాలంటే మహాత్ములు కూడా కర్మలు చేయాలి. కాబట్టి శ్రేష్ఠ పురుషులు తమ ఆచరణ ద్వారా వాక్కుల ద్వారా లోకానికి మార్గదర్శకులు కావాలి. అందుకని ఓ అర్జున, నీవు కూడా కర్మ చెయ్యి. నీకు విద్యుక్త కర్మ ఏదైతే యుద్ధ కర్మ ఉందో ఈ యుద్ధ కర్మ చేసి నీవు కూడా నిష్కామంగా ఈ కర్మ చేసినట్లయితే నీకు కూడా కళ్యాణం అవుతుంది, నువ్వు కూడా జ్ఞానాన్ని పొందుతావు. జ్ఞానాన్ని పొంది నువ్వు కూడా కర్మలు చేస్తూనే ఉండు. అందువల్ల కర్మ భ్రష్టులు కాకుండా జనకాది శ్రేష్ఠ పురుషులు ఏ విధంగా ఆచరించారో అజ్ఞాని జనుల కోసం నీవు కూడా కర్మలు చేస్తూ ఉండు, కర్మలను ఆచరిస్తూ ఉండు, ఇతరులకు ఆదర్శంగా ఉండు. నిన్ను చూసి వారు కూడా నీ మార్గంలో నడిచి వారు కూడా తరించాలి. అటువంటి కర్మయోగాన్ని నీవు వదిలిపెట్టరాదు అని చెప్తున్నాడు. పెద్దలు ఆచరిస్తేనే కానీ చిన్నలు ఆచరిస్తారు. కాబట్టి ఆ ఆచరించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆచార్యులు అంటారు. ఆచార్యులు అంటారు. ఆచార్యులు అంటే గురువులు. ఎందుకన్నారు ఆచార్యులు అని అంటే శాస్త్రంలో ఉన్నటువంటి ఏవైతే ధర్మాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా అవగతం చేసుకొని జీర్ణించుకొని ఆ శాస్త్రోక్త మార్గంలో వారు కూడా నడుస్తూ ఆచరిస్తూ తనను ఆశ్రయించినటువంటి భక్తులను ముముక్షువులను సాధకులను
జిజ్ఞాసులను కూడా అదే మార్గంలో నడిపించేవాడు ఆచార్యుడు అనబడతాడు. ఇదంతా ఎందుకయ్యా, వీళ్ళ దృష్టాంతాలు ఎందుకు మనకు? చూడు, నన్నే చూడు కదా అంటాడు భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు నీ ఎదుట నేను ఏదైతే ఉన్నానో చూడు, నన్నే చూడు. చెప్తున్నాడు. శ్లోకం చదవండి, 22వ శ్లోకం. ఇంత దగ్గర 21వ శ్లోకం యొక్క తాత్పర్యం చెప్పినాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని చెప్పినాడు. స్వయంగా తనను గురించి చెప్పుకుంటున్నాడు. శ్లోకం చదవండి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. హే పార్థ అంటే హే పృథానందన అంటే ఓ కుంతి కుమార, ఓ అర్జున అని సంబోధిస్తూ, మే అంటే నాకు, త్రిషు లోకేషు 3 లోకాల్లో కూడా, కించన కర్తవ్యం నా ఏ మాత్రం కూడా కర్తవ్యం లేదు. 3 లోకాల్లో కూడా నాకు చేయదగినటువంటి కర్తవ్యము ఏమీ లేదు. నా అనవాప్తవ్యం నాకు పొందబడింది లేదు, అవాప్తవ్యం పొందదగినది లేదు. ఎందుకు? నేనైతే సాక్షాత్ అవతార పురుషుని ఉన్నాను, పూర్ణ జ్ఞానిని ఉన్నాను, సచ్చిదానంద స్వరూపుని ఉన్నాను. ఇక నాకు పొందదగింది మరి పొందాల్సింది ఏమీ కూడా లేదు. అయినా కూడా వర్తయేవచ కర్మణి, నేను కర్మల్లో వర్తిస్తున్నానా లేదా చూడు, నన్నే చూడు. ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నీతో కలిసి నేను ఇక్కడ ఉండాల్సిన అవసరమే ఉంది నాకు. నీకు డ్రైవర్గా పనిచేస్తున్నా, నేను సారథి. నాకేం కర్మ పట్టింది నీకు డ్రైవర్ పని చేసేది? అయినా కానీ చేస్తున్నా. ఎందుకు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎందుకంటే నా అవతారమే ధర్మరక్షణ కోసం వచ్చింది, అధర్మాన్ని రూపుమాపుట కోసము వచ్చింది, శిష్టులను రక్షించే కోసము, దుష్టులను శిక్షించే కోసమే నా అవతారం. నా ముఖ్య అవతార లక్ష్యమే అది ఉంది. అందుకని మరి ఇప్పుడు ధర్మాన్ని స్థాపన చెయ్యాలి అని అంటే, లోకాన్ని రక్షించాలి అని అంటే నేను కర్మ చేయవలసి వచ్చింది, చేస్తున్నాను. వాస్తవంగా నాకు ఏ కర్తవ్యం లేదు, అయినా కానీ చేస్తున్నాను. అందువల్ల నీవు కూడా కర్మ చేస్తూ ఉండు అని చెప్తూ, ఒకవేళ నేనే కర్మ చేయకుండా వదిలేస్తే ఈ లోకులందరూ ఏమైపోతారు చెప్పండి? యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత. నేను ఏమరపాటుతో అజాగ్రత్తతో ఒకవేళ కర్మను వదిలిపెట్టాననుకో, నేను కర్మ చేయలేదనుకో, అప్పుడు నన్నే అనుసరిస్తారు ఈ లోకులందరూ కూడా. ఆయన కర్మ చేస్తలేడు కదా, మేమెందుకు చేయాలి అంటారు. శ్రీకృష్ణ పరమాత్మనే చేస్తలేడు కర్మ, మరి మేమెందుకు చేయాలి అని వాళ్ళు కూడా మానేస్తారు. ఎందుకంటే అక్కల్ కమ్ నక్కల్ జాస్తి. లోకంలో ఎట్లుంటారంటే లోకులు బుద్ధి తక్కువ ఉంటుంది కానీ నకలు ఎక్కువ ఉంటుంది. ఇతరులను అనుసరించేది, అగో వాళ్ళు అట్లా నడుస్తుంటారు, మరి మేము కూడా అట్లే నడుస్తాం.
మమ్మల్ని ఎందుకంటారు అని ఇట్లా నకలు కొడతారు బాగా కదా. నకలు కొట్టేది లోకంలో బాగా అలవాటు ఉంది. అక్కలు తక్కువ, బుద్ధి తక్కువ, నకలు కొట్టేది ఎక్కువ. శ్రీకృష్ణుడు 16,000 మందితోని రమించిండా లేదా? ఒక్కలా ఇద్దరా? చూడు, ఒక్కరితోని ఏగేదే కష్టం ఉన్నది ఈ రోజుల్లో. అంతేనా లేదా? పోనీ ఎక్కువ అంటే 2 కదా. ఎక్కువ అంటే 2. కానీ అధికంగా బాబోయ్ చచ్చిపోతా అంటాడు వాడు కదా. వాడు అన్నాడంట, శ్రీకృష్ణ పరమాత్మకు 16,000 మంది ఉన్నారు, నాకు 2 ఉంటే ఏం పోతుంది అని మొదటి భార్యతో అన్నాడంట. ఇప్పుడు ఉన్న భార్యతోని అన్నాడంట, ఆయనకు అంతమంది ఉన్నారు, నేను ఇంకొకరిని చేసుకుంటా, ఏమవుతుంది? ఇదేంటిది? నకలు అన్నమాట. ఆయన చేసుకున్నాడు కదా, నేను చేసుకుంటా. ఇది నకలు. కానీ అక్కలు లేదు ఇక్కడ. మరి ఆయన అంతమంది భార్యలతోనే వ్యవహరించాడంటే అతడు సమర్థుడు ఉన్నాడు కాబట్టి అక్కడ వాస్తవంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ లీలలు ఎవరికి తెలియవు, మూర్ఖులకు. నిజంగా అంతమందితోని రమించిండంటే ఏమి సంసారం చేసిండ అతడు? మానసికంగా ప్రేమ అంతే. గోపికలు, మరి ఇటు అష్టభార్యలు కదా, రుక్మిణి, సత్యభామ, వీళ్ళందరూ మిత్రవింధ్య, వీళ్ళందరూ కూడా 8 మంది పట్టపురాణులు అయితే వాళ్ళు 16,000 మంది. ఇంతమందితో ఎలా రమించగలిగాడు? కేవలం మానసికమైనటువంటి ఒక ప్రేమ, అనురాగం, భక్తి. అది ప్రేమ అనడానికి కూడా రాదు, భక్తి కదా. అయితే ఆ పెద్ద భార్య అంది, నువ్వు ఇంకో ఆమెను చేసుకుంటావు కదా, శ్రీకృష్ణుడు చేసుకున్నట్టు నువ్వు చేసుకుంటావు కదా, మరి ఆయన కొండని ఎత్తిండు చిట్కల మీద, మరి నువ్వెత్తు. ఆయన చిట్కన వేలి మీద కొండని ఎత్తిండా లేదా? గోవర్ధన పర్వతాన్ని, మరి నువ్వెత్తు. నాతో కదా, మరి ఇది ఎందుకు చేస్తాను నకలు? ఇట్లా శ్రీకృష్ణుడి లీలలు తెలియవు. తెలియక అట్లా చేసిండా లేదా, ఆయన దొంగతనం చేసిండు, మంది స్త్రీలను రమించిండు, అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అని అంటే భావం తెలిసిందా వారికి? తెలియదు. ఆయన గోపికలు స్నానం ఆడుతుంటే చీరలు ఎత్తుకపోయాడు. అందరికి ఎరిగే కదా కృష్ణుని యొక్క లీలలు, ఎవరికి తెలియదు. చీరలు ఎత్తుకపోయాడు. గట్లా చేస్తాడా కృష్ణుడు? ఆయన దేవుడే కదా. స్త్రీలు స్నానం ఆడుతుంటే వాళ్ళ వస్త్రాలు తీసుకుపోవచ్చా? భగవంతుని గీంత తెలియదా? అక్కలున్నదా భగవంతునికి అని కొంతమంది వాదన చేస్తారు. కానీ అతడు ఆ చీరలు అపహరించినప్పుడు అతని వయస్సు ఎంత విచారం చేయండి. అతని వయస్సు ఎంత? 7-8 సంవత్సరాల అబ్బాయి కదా. మరి అప్పుడు అతనికి ఏమైనా వికారాలు ఉంటాయా? ఉండవు కదా. మరి అతడు తప్పేం చేసిండు? ఇట్లా మామూలుగా 4-5 సంవత్సరాల పిల్లవాడు ఉంటే కూడా తల్లి బాత్రూంలోకి తీసుకుపోతే వానికి తానం చెప్పితే ఈమె తానం చెప్తుంది. ఏమైనా వికారాలు ఉంటాయి అక్కడ? ఉండయి. మరి అట్లాంటి పిల్లవాడు ఆ చీర చోర అంటే ఆ చీర దొంగతనం చేశాడు కదా. అతడు ఏం నేరం చేశాడు చెప్పండి? ఏమైనా తప్పు పని చేశాడా? పైగా లోకానికి ఒక ఉపదేశం చేశాడు. ఏమిటి అదంటే, ఎవరు కానీ నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ స్నానం చేసేటప్పుడు
వివస్త్రలయ్యి చేయకూడదు. వస్త్రాలు వదిలి చేయకూడదు. కనీసం ఏదన్నా ఒకటి అంగవస్త్రం ఉండాలి శరీరం మీద. ఆ విధంగా స్నానం చేయాలి, కానీ పూర్తిగా వివస్త్రలయ్యి చేయకూడదు. అలా చేసినట్లయితే జలదేవత యొక్క శాపం వాళ్ళకు తగులుతుంది అని ఆ ఉపదేశం చేయడానికే వారికి ఆ విధంగా గుణపాఠం నేర్పినాడు ఆ గోపికలకు. మళ్ళీ ఈసారి వివస్త్రలై స్నానం చేస్తారా? చెయ్యం కృష్ణ, చెయ్యమంటే చెయ్యము అని ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే చీరడిచ్చిండు. అందుకని నకలు కొట్టేది దానికి కూడా అక్కలు ఉండాలి. నకలు కొట్టడం మంచిదే, కానీ అది ఏ వివక్షలో, ఏ ప్రసంగంలో, ఏ ప్రకరణంలో అలా చేశాడో, మరి అటువంటి ప్రకరణం మనకుందా, మనం చేయవచ్చా అని విచారం చేసి చెయ్యాలి. అంతేగాని వాళ్ళు చేసిండ్రని మేము చేసేదానంటే కుదరదు. ఒక గురువుగారు శిష్యులను వెంబడించుకొని పోతూ ఉన్నాడు, ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి అలా పోతూ ఒక్కొక్క గ్రామంలో 1 రోజు 2 రోజులు ఉంటూ ఆ గ్రామస్తులకు ఏమన్నా హితబోధ చేస్తూ మళ్ళీ మరొక గ్రామానికి ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు మధ్యాహ్నం పూట వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు తీవ్రంగా మీద నుంచి సూర్యుని యొక్క ప్రతాపం చేత ఎండ వేడిమి తారలేకపోతున్నారు. కింద కాళ్ళు కాలుతున్నాయి, మీద ఎండ కొడుతుంది, ఒకవైపు దాహం వేసింది. అప్పుడు పోతూ ఉండగా తాటి వనము నుంచి పోతూ ఉన్నారు. తాడి చెట్లు ఉంటాయి ఎక్కడ ఉన్నట్టున్నాయి ఎక్కడ, తాటి వనము నుంచి తాడి చెట్లు, తాళవృక్షం, ఆ తాటి వనంలో నుంచి పోతూ ఉంటే ఆ గౌడ్స్ ఉంటారు కదా, ఆ కళ్ళు తీసేవాళ్ళు గౌడ్స్ ఉంటారు కదా, వాళ్ళు కళ్ళు తీసి ఇక్కడ ఏమంటారు, ఈడిగోళ్ళు అంటారా అక్కడ వేరే దిక్కైతే గౌడ్స్ అంటారు, కొన్ని చోట్ల ఈడిగోళ్ళు అంటారు, ఇక్కడ వేరే తిరిగి చెప్తారు. మొత్తం మీద కళ్ళు తీసేవారు. వాళ్ళు కళ్ళు తీసి వాళ్ళ ఉద్యోగం ఉన్నది, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ జీవన నిర్వహణ, అదొక వాళ్ళ పని. వాళ్ళు కళ్ళు తీసి అమ్ముకుంటున్నారు. అయితే ఈ గురువు గారికి బాగా దాహం వేసి ఒక ఆ గౌడు ఆయనను అడిగినాడు, ఏమయ్యా బాగా దాహం వేస్తుంది, కొంచెం కళ్ళు పోస్తావా అంటే, స్వామీజీ మీకు పోయామా మేము అని వాడు ఒక లొట్టి, ఏమంటారు దానికి, బొంగ ఏదో అంటారు దానికి, బోళ్ళ సెలో, దాని నిండా నింపినాడు. ఆయనతో అదే ఒక కమ్మ పూసినాడు, దానికి మంచిగా దుప్పలాగా చేసిండు. ఆయనతో స్వామీజీకి ఇచ్చిండు. స్వామీజీ తాగండి అని అంటే మంచిగా పట్టుకున్నాడు. ఆయన పోస్తుంటే ఈయన తాగినాడు కదా. ఇప్పుడు శిష్యులు ఎంబడే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఒకటి వాళ్లకు మంచిగా అనిపించింది, ఎందుకంటే ఛాన్స్ దొరికింది అనుకున్నారు వాళ్ళు. ఛాన్స్ దొరికింది అనుకున్నారు వాళ్ళు. చలో ఇంకేమిరా, మన గురువే తాగిండు, ఇంకా మనకడ్డేమున్నది అని ఇక తెల్లవారి నుంచి ఇక వాళ్ళు ప్రారంభం చేసిండ్రు. అరే 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 నేను ఒక్కనాడు ఏదో దప్పికకు ఆగలేక తాగినందుకు ఈ మూర్ఖులు చెడిపోతున్నారు కదా. ఆయన తాగాలని తాగలే, ఏదో దప్పికకు ఆగలేక, అది ఏంటంటారంటే ఆపత్సయం సమయం, అంటే ప్రాణం పోతున్నప్పుడు